శిరీష ఆత్మహత్య కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో తేజస్విని స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు పోలీసులు. శిరీష ఆత్మహత్య బాధ కలిగించిందన్న తేజస్విని ఇంత చిన్న విషయానికే ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని అనుకోలేదన్నారు. రాజీవ్ను పెళ్లి చేసుకోవాలనే బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చిందని తేజస్విని అన్నారు. అయితే శిరీష అడ్డుకు రావడంతోనే రాజీవ్ వెనకడుగు వేశాడని చెప్పింది. రాజీవ్కు తెలియకుండానే అనేక సార్లు శిరీషతో ఫోన్లో గొడవ పడ్డానన్న తేజస్విని ఇంతకు ముందు బంజారాహిల్స్ పిఎస్లో కేసులు కూడా పెట్టుకున్నామన్నారు. బ్యూటీషియన్ శిరీష హత్య కేసు మిస్టరీ వీయడం లేదు, ఇది ముమ్మాటికి హత్యనంటున్నారు ఆమె బంధువులు. ఆధారాలు లేకుండా చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు అని ఆరోపించారు శిరీష మేనమామ గోపాలకృష్ణ. ఈ కేసులో తమకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. మరోవైపు ఈ కేసు ఎఫ్ఐఆర్లో పలు అంశాలను వెల్లడయ్యాయి. ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 2:30 శిరీష ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. మ్యారేజ్ అపాయింట్మెంట్ ఉందని, సాయంత్రం వస్తానని భర్తకు చెప్పింది. రాత్రి 8:40 భర్తకు ఫోన్ చేసి తనకు లేట్ అవుతుందని తెలిపింది. రాత్రి 11 గంటలకు భర్త సతీష్ చంద్ర, కూతురు దివ్య భోజనం చేసి నిద్రపోయారు. ఎంతకీ శిరీష రాకపోవడంతో 13వ తేదీ తెల్లవారుజామున 4:10 శిరీషకు ఫోన్ చేశాడు సతీష్ చంద్ర. ఆమె కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో 5:40 బేగంపేటలో తన జాబ్కు వెళ్లిపోయాడు. కానీ ఆ రోజు ఉదయం 6:40 శిరీష చనిపోయిందంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి సతీష్ చంద్రకు ఫోన్ చేశారు పోలీసులు. సతీష్ చంద్ర ఆర్జే ఫోటో స్టూడియోకి వచ్చాడు. బెడ్ పై ఉన్న శిరీష డెడ్ బాడీని చూసిన సతీష్ చంద్ర తన భార్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 12న తిరుమలలో అదృశ్యమైన చిన్నారి కేసు దర్యాప్తులో పురోగతి కనిపిస్తోంది. ఇప్పటివరకు నిందితులకు సంబంధించిన క్లియర్ ఫుటేజ్ లభించక సతమతమైన పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. వైకుంఠం కాంప్లెక్స్ లో నిందితుల ఫుటేజ్ పోలీసులకు చిక్కింది. ఈ ఫోటోల ఆధారంగా వారిని త్వరలో పట్టుకుంటామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపరులో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటులో వివాదం కొనసాగుతోంది. గ్రామంలోని ప్రైవేట్ స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటును స్థానికులు అడ్డుకున్నారు. దీంతో దళితులకు గ్రామస్తులకు మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయకుండా సాంఘిక బహిష్కరణ చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు దళితులు. దీనికి దళిత సంఘాల మద్దతు లభించడంతో ఆందోళన మరింత ఉధృతమైంది. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటును అడ్డుకున్న వారిపై కేసులు పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో జిల్లా ఎస్పీతో పాటు కలెక్టర్ కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా వారు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ వివాదానికి రాజకీయ రంగు పులుముకోవడంతో దీనిపై ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. ఇవాళ వైసీపీ నాయకులతో పాటు టీడీపీ నేతలు కూడా గరగపరులో పర్యటించనున్నారు. దీంతో గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. విశాఖ మన్యంలో సీజనల్ వ్యాధులు గిరిజనులను వణికిస్తున్నాయి. గ్రామాలే జ్వరాలతో మంచమెక్కుతున్నాయి. పాడేరు ఆసుపత్రిలో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇక మలేరియా, టైఫాయిడ్ ఒకేసారి అటాక్ చేయడంతో అడవి బిడ్డలు అర్ధాంతరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. గతేడాది 4500 మలేరియా కేసులు విశాఖ ఏజెన్సీలో నమోదయ్యాయి. అయితే ఈసారి కేసుల తీవ్రత అంతకంటే ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. ఒక పాడేరు ఏరియా ఆసుపత్రిలోనే ప్రస్తుతం 1300కు పైగా మలేరియా జ్వరాలు రిజిస్టర్ అయ్యాయి. మన్యంలో వచ్చే 3 నెలలు ఎంత ప్రమాదకరంగా ఉండబోతోందో ఈ కేసుల తీవ్రత చెబుతోంది. ఏటా వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నా వైద్య ఆరోగ్య సిబ్బంది తీరులో మార్పు రావడం లేదు. మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో దోమల నివారణ కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఆ దిశగా ప్రణాళికలు రూపొందించలేదు. మారుమూల గ్రామాలకు మలేరియా నివారణ సిబ్బంది వెళ్లడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దోమతెరల పంపిణీ కోసం భారీగా నిధులు విడుదలవుతున్నా మన్యంలోని అనేక గ్రామాలకు అవి 2 ఏళ్లుగా అందడం లేదన్నది మరో విమర్శ. దాంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయని ఆరోపిస్తున్నాయి ఆదివాసీ సంఘాలు. విశాఖ ఏజెన్సీ కోడిపుంజు వలసలో కలకలం రేపుతున్న ఆంథ్రాక్స్ ను కుటానియస్ రకం ఆంథ్రాక్స్ గా గుర్తించారు వైద్యులు. కేజీహెచ్ మైక్రోబయాలజీ ల్యాబ్ లో చేసిన టెస్టుల్లో పాజిటివ్ రిపోర్ట్ రావడంతో రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. గిరిజనుల చికిత్సపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. విశాఖ ఏజెన్సీలో ఆంథ్రాక్స్ లక్షణాలతో ఉన్న 5గురు ప్రస్తుతం విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. అయితే వీరి దగ్గర నుంచి సేకరించిన రక్త నమూనాలతో
ఏదైతే కేజీహెచ్లో పరీక్షలు నిర్వహించారో వాటిలో ఇది కుటోనియస్ ఆంథ్రాక్స్గా కూడా తేలింది. ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఆంథ్రాక్స్ ఉందని పూర్తి స్థాయిలో నిర్ధారణ అయింది. అంటే ఇక్కడ తేలకపోతే గ్వాలియర్కి పంపించేవాళ్ళు, కానీ ఇక్కడే ఆల్రెడీ ఇది కన్ఫర్మేషన్ అయింది. దీనికి సంబంధించి మనం ప్రస్తుతం మనతో పాటు కేజీహెచ్ డెర్మటాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే రిపోర్ట్లో ఏం తేలింది, దీన్ని ఏ కేటగిరీ ఆంథ్రాక్స్గా మీరు పరిగణించారు? ఇది చర్మ సంబంధిత యాంథ్రాక్స్గా ఇది నిర్ధారణ జరిగింది. దానికి మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ వారు స్మీర్ ఎగ్జామినేషన్ అంటే పుడ్ల దగ్గర నుంచి తీసింది, తర్వాత దాని కల్చర్ కూడా పంపించాం, అది కూడా పాజిటివ్ వచ్చింది. సో ఇది ఫైనల్గా ఇది క్యూటేనియస్ యాంథ్రాక్స్గా నిర్ధారించబడింది. సార్, అంటే అంటే మీకు చాలా లక్షణాలు ఉన్నాయి. అంటే దీనికి సంబంధించి ఏ లక్షణాలు ఉంటాయి సార్, ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఇప్పుడు చర్మం మీద బొబ్బర్లు వస్తాయండి. ఆ బొబ్బర్లు వచ్చి చర్మం పొక్కుతుంది, నీటి బొబ్బర్లాగా, అదే లక్షణాలు ఉంటాయి. దీనికి జ్వరం కానీ విరోచనం కానీ ఇంకో రకమైన ఏ రకమైనవి ఉండవు. చర్మ బొబ్బర్లు వస్తే ఆ ట్రీట్మెంట్ ఇస్తే బొబ్బర్లు పోయి ఇప్పుడు మామూలుగా తయారై. సరే, అంటే ఇది ప్రాణాంతకమైందా లేదంటే వైద్యం చేస్తాను? ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాంతం కాదు. వైద్యం చేస్తే వెంటనే కూడా నివారణ జరుగుతుంది. తను ఇక్కడ కూడా అక్కర్లేదు, మామూలు రొటీన్ యాంటీబయాటిక్స్ సరిపోతాయి. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది సార్ ప్రజెంట్, ఆరోగ్య పరిస్థితి? వాళ్ళ పరిస్థితి చాలా బాగుంది, వాళ్ళు చాలా ఇంప్రూవ్ అయ్యారు. వాళ్ళు ఏ రకమైన ఇబ్బంది లేదు, ఏ రకమైన ప్రాణాపాయ పరిస్థితి లేదు. సరే, అంటే వీళ్ళు పూర్తిగా కోలుకోవడానికి కానీ ఎన్ని రోజులు పట్టే అవకాశం సార్? అంటే 4-5 రోజుల్లో పూర్తిగా కోలుకుంటారు. ఇప్పుడు చాలా మటు 60% ఇంప్రూవ్ అయ్యారు. పూర్తిగా మచ్చలు బొబ్బర్లు కూడా పోతే వాళ్ళు మేము డిశ్చార్జ్ చేస్తాం. సరే, అంటే ఇప్పటి వరకు కూడా కేవలం ఈ 5గురేనా, ఇంకెవరన్నా లక్షణాలు ఉన్న వాళ్ళు? ఇంతవరకు వచ్చిన 5 ఇంకా అక్కడ కూడా ఏ లక్షణాలు మాకు ఇంతవరకు ఇంటిమేషన్ రాలేదు, మాకు తెలియదు. వేరే మనం మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ తర్వాత యానిమల్ హస్బెండ్ కూడా వాడు కూడా మాకేం రిపోర్ట్ చేయలేదు. సరే, అంటే ఈ ప్రధానంగా దీనికి అంటే ఎందువల్ల ఎలా వస్తుంది సార్ వాళ్ళకి? ఈ ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ అంటే ఏదైతే జబ్బుతోటి చనిపోయిన యానిమల్స్ని తినటం వల్ల, జంతువులు తినటం వల్ల, అంటే ఈ గొర్రెలు కానీ మేకలు కానీ గొడ్లు కానీ తింటే వీళ్ళకి ఈ జబ్బు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది. అయితే మనం చూస్తే కనుక ఏదైతే ఈ కోడిపుంజు వలసలో ఆంథ్రాక్స్ లక్షణాలతో ఉన్న 5గురు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా అయితే ప్రస్తుతం చికిత్స అందిస్తున్నాము. మరొక 5-6 రోజుల్లో వీళ్ళు పూర్తి స్థాయిలో కోలుకుంటారని చెప్తున్నారు. ప్రధానంగా వీళ్ళందరూ చూస్తే ఒక 20 రోజుల క్రితం చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక మేకను తినడం వల్లే జరిగింది. అయితే ప్రధానంగా మేకను తినడం కన్నా కూడా ఆ మేకను ఏదైతే ముక్కలుగా కోసారో వీళ్ళందరికీ ఈ 5గురికే ప్రధానంగా లక్షణాలు కనిపించాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యాంథ్రాక్స్లో చాలా రకాలు ఉన్నప్పటికీ కూడా వీళ్లకు సోకినది మటు కుటోనియస్ యాంథ్రాక్స్గా వైద్యులు నిర్ధారించారు. ఇది చిన్న మచ్చతో మొదలై బొబ్బలు వస్తాయి, అనంతరం రోజుల వ్యవధిలోనే పుళ్ళుగా మారుతుంది. ఇక్కడ మనం చూస్తున్న 5గురి పరిస్థితి కూడా అలాగే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా ప్రాణాంతకమైనది అయితే కాదు, ఖచ్చితంగా దీనికి చికిత్స ఉంది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పరీక్షల్లో కూడా ఇది అంటే పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. అంటే ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా కుటోనియస్ ఆంథ్రాక్స్ ఉందని నిర్ధారించారు. అయితే వీళ్ళకి పూర్తి స్థాయిలో వైద్యం అయితే అందిస్తాము. మరొక వారం రోజుల్లో వీళ్ళని పూర్తిగా కోలుకుని వాళ్ళ ఇళ్లకు పంపించే ప్రయత్నం అయితే చేస్తామని వైద్యులు చెప్తున్నారు. ఇది కూడా నా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శివాతో అశోక్ ఎన్టీవీ, విశాఖపట్నం. విశాఖ ఏజెన్సీలోని ఆంథ్రాక్స్ జాడలు కనిపించిన గ్రామాల్లో భూసార పరీక్షలు చేస్తున్నట్టు చెప్పారు మంత్రి గంటా శ్రీనివాసరావు. ఆంథ్రాక్స్ నివారణ కోసం గ్వాలియర్ నిపుణుల బృందంలో అధ్యయనం చేస్తున్నామని, అలాగే ఏజెన్సీలో ప్రత్యేక వైద్య బృందాలను నియమించామని వివరించారు. విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న ఆంథ్రాక్స్ బాధితులను పరామర్శించారు గంటా. ఒక సంవత్సరం అయితే కొన్ని వందల జంతువులు కూడా, పశువులు కూడా ఈ ఆంథ్రాక్స్ వ్యాధిని బయటపడి చనిపోవడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు ఈ 5గురు కూడా ఇక్కడ కేజీహెచ్లో డాక్టర్స్ అంతా కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ డిఆర్డిఏ గ్వాలియర్ దగ్గర ఏదైతే దీనికి సంబంధించిన ఎనాలిసిస్ చేసి మొత్తం వాళ్ళు దీన్ని నోటిఫై కూడా చేస్తారు, ఫలాని ఏరియాలో ఫలాని క్వాలిటీస్ ఏమో అని చెప్పారు. దానికి కూడా ఈ శాంపిల్స్ అవన్నీ వాళ్ళు చేసినవి కూడా పంపిస్తూ ఉన్నారు. త్వరలోనే వాళ్ళు కూడా రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ ఇచ్చి వాళ్ళు కూడా అక్కడ గ్రౌండ్ కండిషన్ ఏంటి, వాటర్ ఎలా ఉంది, ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తారు. అందుకే నేను మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని అందరూ కూడా కోరుతా ఉన్నాను, మనం మైదానం ప్రాంతంలో ఎలాగైతే కాన్సన్ట్రేట్ చేసి ఇటువంటి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాము, ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఇది పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అక్కడ నేను పేషెంట్స్తో మాట్లాడాను. ఒక అతను అయితే బీఈడీ చేసిన చదువుకున్న అతను కూడా ఏదో తక్కువ రేటుకు వస్తుంది మాంసం అని చెప్పని అది ఆ చనిపోయిన దేనికి సంబంధించిన మాంసాన్ని కొనుక్కోవటం, దాన్ని ఎవరైతే తాకి దాన్ని చేశారో వాళ్ళందరూ కూడా చేతులకి అలాగే వేళ్ళకి ఇట్లా రకరకాల ప్రాంతాల్లో ఇవి వచ్చినాయి. అవన్నీ కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు.
దీన్ని కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు రేపు స్వయంగా ఆయన ఏజెన్సీ మండలం కూడా తిరిగి వస్తా అన్నాడు. అలాగే మెడికల్ టీమ్స్ అక్కడ అలర్ట్గా